టాప్ 1 డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మోంతా తుఫాను ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. తెలంగాణలో కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. వచ్చే 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నాగర్ కర్నూల్, నల్లగొండ, మహబూబ్ నగర్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అటు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కొమరం భీం, జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు ఐఎండీ హెచ్చరించింది. ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం తదితర జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అరవింద్ సిద్ధంగా ఉన్నాడు. అరవింద్, చెప్పండి. సురేష్, ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు కూడా ఉన్నాయని కూడా ప్రధానంగా తెలియజేశారు. ఏదైతే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఉందో దాని కారణంగా కూడా అటు ఆంధ్రప్రదేశ్ తీరాన ఇటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు కూడా ఉన్నాయంటూ ఇప్పటికే అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. కొన్ని అటు ఆంధ్ర తీర ప్రాంతాల్లో అక్కడ కూడా కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఏదైతే అక్టోబర్ సీజన్ లో డీప్ సీలో ఏర్పడిన అల్పపీడనాలు అన్ని కూడా తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రధానంగా వాతావరణ అధికారులు కూడా తెలియజేశారు. దీనికి మోందా తుఫాన్ అని కూడా నామకరణం చేశారు. ప్రధానంగా దీనికి ఈ మోందా తుఫాన్ అని నామకరణం చేయడానికి అటు వాతావరణ అధికారులు అటు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూర్చొని సమీక్షించి దానికి ఒక పేరు నామకరణం చేశారు. దాని పేరు మోందా తుఫాన్ గా కూడా ఇప్పటికే తెలియజేశారు. ప్రధానంగా అటు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లా, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. వారికి కూడా హెచ్చరికలు జారీ చేసి అక్కడున్న ఏదైతే ఎఫెక్టెడ్ ఉన్న ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా పునరావాసాల కేంద్రాలకు కూడా ఇప్పటికే అధికారులు తీసుకుపోవడం జరిగింది. మరొక వైపు చూస్తే తూర్పు గోదావరి జిల్లా, అటు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికే భారీ వర్షాలు కూడా ఉన్నాయి. అక్కడ కూడా వాళ్ళందరినీ కూడా ఇప్పటికే లోతట్టు ప్రాంతాల వాళ్ళందరినీ కూడా మన సురక్షిత ప్రాంతాలకు కూడా తీసుకెళ్లారు. ప్రధానంగా ఇంకోటి అటు శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో కూడా వాళ్ళని కూడా తీసుకెళ్లడం జరిగింది. ప్రధానంగా హైదరాబాద్ చూసుకుంటే మాత్రం సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ లో మాత్రం ఇప్పటికే భారీ వర్షాలు కూడా ఉన్నాయి. అటు ఉదయం సమయం నుండి కూడా కొంచెం మేఘాకృత వాతావరణం ఉంది. దాని తర్వాత కూడా భారీ వర్షం కూడా ఉండే అవకాశాలు ఉందని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరికొన్ని ప్రాంతాలు కూడా తేలికపాటి వర్షాలు ఉన్నాయి. అటు ఈ రోజు మాత్రం రెడ్ అలర్ట్ కూడా కొన్ని ప్రాంతాలకు జారీ చేశారు. అది ముఖ్యంగా ములుగు, వరంగల్, హన్మకొండ ఈ జిల్లాలో మాత్రం ఈ రోజు రెడ్ అలర్ట్ కూడా వాతావరణ అధికారులు జారీ చేశారు. అటు మహబూబాబాద్ కూడా రెడ్ అలర్ట్ కిందనే ఉంది. ఇప్పటికే అక్కడ భారీ వర్షం కూడా ఉదయం సమయం నుండి కూడా భారీ వర్షం కూడా కురుస్తుంది. అక్కడ కొన్ని లోతట్టు ప్రాంతాల్లో కూడా పూర్తిగా జలమయమైన. ముఖ్యంగా రెడ్ అలర్ట్ ఏ జిల్లాలో ఉంది, ప్రధానంగా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా ఈ రోజు 3 జిల్లాలకు మాత్రం వాతావరణ అధికారులు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. అది ఒకటి హన్మకొండ, మరొకటి వరంగల్, మరొక ప్రాంతం మహబూబాబాద్ కూడా ఇప్పటికే అక్కడ రెడ్ అలర్ట్ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అక్కడ ప్రజలు కూడా తీవ్రంగా అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళకు ఎలాంటి సిచ్యువేషన్ జరిగినా కానీ జిల్లా కలెక్టర్లకు దగ్గరికి వెళ్ళి సమాచారం ఇవ్వాలి. ముఖ్యంగా ఇటు మరో ప్రాంతం తీసుకుంటే సెంట్రల్ జోన్ ఉన్న తెలంగాణ మొత్తం కూడా ఆరెంజ్ అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అటు ఆదిలాబాద్ నుండి మొదలు పెడితే ఇటు ఈశాన్య వైపు సూర్యాపేట వరకు కూడా ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అటు రేపటి రోజు కూడా చూసుకుంటే కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కూడా ఉంటుంది. రానున్న 3 రోజుల పాటు తెలంగాణకు భారీ వర్షం ఉంది. అటు ఆంధ్రప్రదేశ్ కు మాత్రం 5 రోజుల భారీ వర్ష సూచన కూడా ఉందని అధికారులు తెలియజేశారు. సురేష్, థ్యాంక్ యూ అరవింద్. ఓకే.